హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 399 రూపీస్కి అందిస్తున్నాం. దాంతోపాటుగా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు కూడా ఈ 2 కలిపి 45 రూపీస్కి ఇప్పుడు అందించడం జరుగుతుంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్కి అయితే అందిస్తున్నాం. అండ్ తెలంగాణ చరిత్ర 49 రూపీస్కి ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 69 రూపీస్కి ఉంది. అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి చెయ్యెత్తి జై కొట్టిన తెలంగాణ అంటూ ఇక్కడ మనం ఈనాటి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. 64 స్థానాలతో పీఠం కైవసం, రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్కు అధికారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. బారాసాకు 39 స్థానాలు, 8 చోట్ల భాజపా గెలుపు, 7 స్థానాలు నిలబెట్టుకున్నటువంటి మజ్లిస్. కాంగ్రెస్కు 39.4%, బారాసాకు 37.35%, భాజపాకు 13.9% ఓట్లు అంటూ చూడవచ్చు. సో కొత్తగూడెంలో సిపిఐ గెలుపు, రాజధానిలో బారాసాకు 18, కాంగ్రెస్కు 3. సో కేసీఆర్ రేవంత్ రెడ్డిలకు 1 గెలుపు 1 ఓటమి, కామారెడ్డిలో వారిద్దరిని కాదని భాజపాకు పట్టం. సో మంత్రుల్లో 8 మంది విజయం, 6 పరాజయం. 2 చోట్ల ఓడినటువంటి ఈటల, కుతుబుల్లాపూర్ బారాసా ఎమ్మెల్యేకు అత్యధికంగా 85,000 మెజారిటీ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాబోతుంది. సో గత 2 నెలల నుంచి నిరుద్యోగులు కూడా చాలా పోరాడడం జరిగింది. ఇది ఒక నిరుద్యోగుల యొక్క విజయం కింద అయితే చెప్పవచ్చు. సో దీన్ని నిరుద్యోగుల విజయంగా ఎంతమంది భావిస్తున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అస్తవాసి ఫలించింది, ఆ దాటికి కారు వెనుకబడింది. మార్పు కావాలంటూ కాంగ్రెస్ చేసినటువంటి ఉధృత ప్రచారం ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిందంటే ఇక్కడ చూడవచ్చు. ఎట్టకేలకు తెలంగాణ పీఠం దక్కింది. సుమారు దశాబ్దం తర్వాత బారాసా దూకుడుకు కాంగ్రెస్ కళ్ళం వేగలింది. సో 6 నెలల కిందట వరకు అయోమయ స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటక విజయంతో పుంజుకొని పురోగమించింది. సో అందరికంటే ముందే అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో కూడా దూసుకెళ్లినటువంటి బారాసాకు నిరాశ మిగిలిందంటే ఇక్కడ చూడవచ్చు. 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేయగా చివరకు ఓటర్లు చేయి పట్టుకొని నడవాలని నిర్ణయించారు. సో కాంగ్రెస్ బారాసా నడుమ సీట్ల అంతరం ఎక్కువగా కనిపిస్తున్నా వాటికి పోలైనటువంటి ఓట్ల శాతం కనుక చూసినట్లయితే తేడా వచ్చేసి 2.05% మాత్రమే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తమ పోరాటం ఫలించినందుకు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. సో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ పెద్దలు సన్నాహాలు ప్రారంభించారంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో దాంతోపాటు మనకి ఇక్కడ 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ఫలితాలు అయితే రావడం జరిగింది. సో వీటిని కూడా గుర్తుంచుకోండి. రానున్నటువంటి పోటీ పరీక్షలో మనకు కరెంట్ అఫైర్స్ కొనలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మన తెలంగాణలో 119 స్థానాలకు గాను కాంగ్రెస్కు 64, బారాసాకు 39, భాజపాకు 8, అండ్ ఇక్కడ ఎంఐఎంకు 7, సిపిఐకి 1 రావడం జరిగింది. రాజస్థాన్లో ఉన్నటువంటి మొత్తం 200 స్థానాలకు కనుక చూసినట్లయితే ఇక్కడ భాజపాకు 115 స్థానాలు, కాంగ్రెస్కు 69, ఇతరులకు 15. ఇక్కడ మనకు భాజపా గవర్నమెంట్ అయితే ఫామ్ చేయబోతుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 230 స్థానాలకు గాను భాజపాకు 163 అండ్ కాంగ్రెస్కు 66 స్థానాలు అయితే రావడం జరిగింది. అండ్ ఛత్తీస్గఢ్లో కూడా 90 స్థానాలకు గాను భాజపాకు 54, కాంగ్రెస్కు 30 స్థానాలు రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకు బీజేపీ ప్రభుత్వం అయితే రానున్నదనమాట. టోటల్గా నిన్న వెలువడినటువంటి 4 రాష్ట్రాల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ అయితే గెలవడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకొని మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కొనలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అహంకారమే అసలు కారణం అంటే ఇక్కడ మనం దిశా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూడవచ్చు. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజా ఆగ్రహం. సో కేటీఆర్ కవిత ప్రవర్తన తీరు కూడా సో కొంపముచ్చినటువంటి కమిషన్లు, అవినీతి, బీఆర్ఎస్ నేతల ఓవర్ యాక్షన్ ఫలితం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్లు, TSPSC వైఫల్యం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి విద్యార్థులు, యువత ఆకాంక్షలు 10 ఏళ్లలో నెరవేరకపోవడం ఒక కారణం అంటే ఇక్కడ చూడవచ్చు. సో నీళ్ల విషయంలో లక్షల
లక్షల కోట్ల అప్పుతో కట్టినటువంటి కాళేశ్వరం 10 ఏళ్లకే పనికి రాకుండా పోవడం, ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినా దానికి తగినటువంటి కార్యాచరణ లేకుండా పెండింగ్లో పడడం, సో ప్రశ్నపత్రాల లీకేజ్ కావచ్చు, పరీక్షల రద్దు, ఇంటర్ బోర్డు వైఫల్యం, విద్యార్థుల సూసైడ్, ప్రవళిక ఆత్మహత్య, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లేకపోవడం, నిరుద్యోగ భృతి హామీ అమలు కాకపోవడం, ఇలాంటి వందలాది కారణాలు బీఆర్ఎస్ను ఇంటికి పంపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో నోటిఫికేషన్లు, TSPSC వైఫల్యం అంటూ కూడా ఇక్కడ మనకు దిశలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే మనకు నవ తెలంగాణలో ఇచ్చినటువంటి న్యూస్ ఇది. సో బీఆర్ఎస్కు నిరుద్యోగులు వాత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన అమలు కాని భృతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీని పట్టించుకొని ప్రభుత్వం, సో TSPSC తీరుపై అసంతృప్తి, ప్రశ్నపత్రాల లీకేజ్తో ఇబ్బందులు, సో కాంగ్రెస్ వైపే ముగ్గినటువంటి యువత అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్కరికి నెలకు 3016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సో ఆ పార్టీ మేనిఫెస్టోలను కూడా ప్రకటించారు. సో ఎన్నికల్లో హామీ ఇచ్చిన 10 ఏళ్లలోనూ నిరుద్యోగ భృతిని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. సో దీంతో నిరుద్యోగుల్లో ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగానైనా కూడా నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏదో ఒక హామీ ఇస్తారని ఆశించారు. కానీ అందులో వారి ఊస ఎత్తలేదు. సో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ వంటి అంశాలనే ప్రస్తావించలేదు. సో దీంతో బీఆర్ఎస్ తీరు పట్ల నిరుద్యోగులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సో బీఆర్ఎస్ మోసం చేసిందని అభిప్రాయానికి వచ్చారు. సో అదును కోసం ఎదురు చూసిన నిరుద్యోగులు సో ఈ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకున్నారంటే ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇంకా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడమే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఓటమికి ప్రధాన కారణం అని అయితే మనం చెప్పవచ్చు. సో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చినటువంటి జాబ్ క్యాలెండర్ను కూడా చాలా పక్కాగా అమలు చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్లు ఉన్నాయనేది నేను ఒక సపరేట్ వీడియో అయితే మీకు ఈరోజు ఈవినింగ్ వరకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. దానిలో ఎటువంటి ఉద్యోగాలని ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా సో ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సీఎంగా రేవంత్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నేడు కొలువుదీరున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం 9:30కు CLP సమావేశం, గవర్నర్ను కలిసినటువంటి కాంగ్రెస్ బృందం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఆదివారం రాత్రి గవర్నర్ తమిళసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. సో సోమవారం ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తర్వాత అధిష్టానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్కు తెలియజేస్తారు. సో పార్టీ వర్గాల సమాచారం ప్రకారం PCC అధ్యక్షుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే బర్రె లెక్కకు 5754 ఓట్లు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈసారి ఎన్నికల్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగినటువంటి పేరు బర్రె లెక్క. సో ఆమె కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అయితే స్వతంత్ర అభ్యర్థిగా అయితే బరిలోకి దిగడం జరిగింది. సో ఈమెకు వచ్చినటువంటి టోటల్ ఓట్లు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 5754 ఓట్లు అయితే రాగా 4వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 995 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనం చూసినట్లయితే డిగ్రీ విద్యా అర్హతతోటి మీరు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకైతే అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు చదివేయడం ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 995 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ రిజర్వ్డ్ 377, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 129, అదేవిధంగా ఓబీసీ 222, ఎస్సీ 134, ఎస్టీకి సంబంధించి 133 పోస్టులు అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు డిసెంబర్ 15 అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్ ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకుంటే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఎకానమీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా TRT 2023 తెలుగుకు సంబంధించి కూడా ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సఫీనాకు వైజ్ ప్రైజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఎదురవచ్చు. అవార్డుకి ఎంపికైనటువంటి తొలి భారత మహిళగా గుర్తింపు. 14 లక్షల మంది బాలికలను బడిబాట పట్టించినందుకు గౌరవం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు మనకు చదువును మధ్యలోనే వదిలేసి దాదాపుగా 14 లక్షల మంది భారత బాలికలను తిరిగి పాఠశాలకు వెళ్లేలా చేసినటువంటి ఎడ్యుకేటివ్ గర్ల్స్ వ్యవస్థాపకురాలు సఫీనా హుసేన్కు ప్రతిష్టాత్మక వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటువంటి అవార్డు అయితే దక్కడం జరిగింది. సో ఈ అవార్డు గెలుచుకున్నటువంటి తొలి భారత మహిళ కూడా ఈమె రికార్డు
రికార్డు సృష్టించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ అవార్డు కింద ఆమెకు 4 కోట్ల రూపాయలు దక్కనట్లయితే ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అవార్డు పేరుతో మనకు డైరెక్ట్గా ఈ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ అవార్డు అనేటువంటిది మనకు సో సఫీనా హుస్సేన్కి అయితే రావడం జరిగింది. సో దాదాపుగా 14 లక్షల మంది భారత బాలికలను తిరిగి పాఠశాలకు వెళ్ళేలా చేసినటువంటి వ్యక్తి అంట. సో అందుకు గాను ఈమెకు ఈ అవార్డు అయితే వరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. కరెంట్ అఫేర్ చూసినట్లయితే COP28 ఆరోగ్య డిక్లరేషన్ పై సంతకం చేయని భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు. అగ్రరాజ్యం అమెరికా కూడా దూరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దుబాయ్లో జరుగుతున్నటువంటి COP28 సదస్సుకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే గుర్తుంచుకోండి ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం వాతావరణంపై COP28 రూపొందించినటువంటి డిక్లరేషన్ పై భారత్ సంతకం చేయలేదు. సో ఆరోగ్య రంగంలో శీతలీకరణకు వినియోగించేటువంటి గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ డిక్లరేషన్ చెప్తుంది. సో ఇందులో నిబంధనలు అమలు చేస్తే దేశ ఆరోగ్య రంగం ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకే దీనికి దూరంగా ఉండాలని భారత్ భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్పై ఆదివారం వరకు 124 దేశాలు అయితే సంతకం చేశాయి. సో అత్యధిక స్థాయిలో గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేసేటువంటి అమెరికా కూడా సంతకం చేయకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో COP28 సదస్సులో 4వ రోజైనటువంటి ఆదివారం ఇక్కడ ఫెయిత్ పెవిలియన్ ప్రారంభోత్సవం జరిగింది. సో ఇందులో వివిధ మతాలకు చెందినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు పాల్గొన్నట్టు ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ బిఫోర్ కరెంట్ అఫేర్స్లో కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేసాం. ఆ ప్లేస్ గుర్తుంచుకుంటే ఎక్కడ జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే వైశాలి గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న భారత 3వ మహిళా క్రీడాకారిణిగా వైశాలి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో హారిక అదేవిధంగా హంపి ముందున్నారు. సో భారత్ తరపున ఈ ఘనత సాధించిన 84వ చెస్ ప్లేయర్ ఆమె అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో వైశాలి సాధించింది నిరీక్షణకు ముగింపు పలికింది. సో కలను నిజం చేసుకుంది అంటే ఇక్కడ చూడవచ్చు. చదరంగంలో అత్యుత్తమంగా భావించేటువంటి గ్రాండ్ మాస్టర్ హోదాను సొంతం చేసుకుంది. భారత్ తరపున ఆ ఘనత సాధించినటువంటి 84వ చెస్ ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. సో కోనేరు హంపి కావచ్చు, ద్రోణవల్లి హారిక తర్వాత దేశం నుంచి గ్రాండ్ మాస్టర్ ఎదిగినటువంటి 3వ మహిళా క్రీడాకారిణిగా ఈమె అయితే రికార్డు సృష్టించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈమెకు ఎన్నోవ గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చిందనేది అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 84వ గ్రాండ్ మాస్టర్. సో భారత్ తరపున సో మహిళల నుంచి ఈ ఘనత పొందినటువంటి ఎన్నో వ్యక్తిగా ఈమె రికార్డు సృష్టించిందంటే 3వ వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే శ్రీజాకు జాతీయ టీటీ టైటిల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టైటిల్ అయితే కైవసం చేసుకుంది. సో శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్స్లో సో ఈమైతే విజయం సాధించడం జరిగింది అనమాట. దాంతో ఆ టైటిల్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఒక నూతన నియామకానికి సంబంధించి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో డీజీపీపై ఈసీ సస్పెన్షన్ వేటు. సో నూతన డీజీపీ రవి గుప్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నేను జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో భాగంగా మనకు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్ కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సో దానిలో భాగంగా అతనైతే సస్పెండ్ చేసింది. సో ప్రజెంట్ మనకు తెలంగాణ నూతన డీజీపీగా ఎవరు వచ్చారంటే రవి గుప్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి. నియామకాలకు సంబంధించి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా కోర్సెస్ ఉన్నాయి. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసిన తర్వాత నస్తే వాడికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.